ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 3 రోజుల కస్టడీలో కీలక విషయాల్ని రాబట్టారు అధికారులు. ఇవాళ 4వ రోజు కూడా కస్టడీలోకి తీసుకుని అతన్ని విచారించనున్నారు సిసిఎస్ పోలీసులు. అయితే ఐబొమ్మ రవి అధికారులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. నిన్న ఏకంగా సిపి సజ్జనార్ రవిపై ప్రశ్నలు కురిపించారు. వాటికి పొంతనలేని సమాధానం చెప్పినట్టు సమాచారం. యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగితే గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానం చెప్పినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఓపెన్ చేయిస్తున్నట్టు తెలిపారు. రవికి ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల్లో మెయిన్ సర్వర్స్ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే ప్రముఖ ఓటీటీల ఫిర్యాదులతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకి నోటీసులు జారీ చేశారు. కీలక ఆధారాల కోసం డిజిటల్ ఫోరెన్సిక్ ప్రయత్నిస్తోంది. వీడియోలు అప్లోడ్ చేసే టీంని గుర్తించే పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ పోలీసులు. అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఎవరికి వెళ్తుంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇమ్మడి రవి అయితే తనకి తెలియదు, పాస్వర్డ్స్ ఏవి కూడా గుర్తులేవు అని అసలు పొంతన లేని సమాధానాలు ఇస్తూ సహకరించట్లేదు విచారణకు అని తెలుస్తోంది. మరి ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని? ధనలక్ష్మి, ప్రస్తుతానికైతే విచారణ 3వ రోజుకు చేరుకున్నా కానీ ఇమ్మడి రవి మాత్రం పోలీసులకు ఇలాంటి సమాచారాన్ని కూడా వెల్లడించట్లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 3 రోజులుగా ఇతడి సైట్లకు సంబంధించి కావచ్చు, సర్వర్లు కావచ్చు, ఇటు బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నగదుకు సంబంధించి ఏ విధంగా లావాదేవీలు జరిగాయన్న అంశాలకు సంబంధించి కూడా రవిని సిసిఎస్ పోలీసులు అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించినప్పుడు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. కొన్ని విషయాలకు మాత్రమే ఒప్పుకోవడం, మిగతా విషయాలను కూడా మౌనంగా ఉంటూ వస్తున్నట్లుగా మనకైతే నిన్న తెలిసింది. నిన్న స్వయంగా సిపి సజ్జనారే అతడి వద్దకు వెళ్ళి అతడి ఇటు సిసిఎస్లోని తన ఛాంబర్కి పిలుచుకొని కూడా సుమారుగా 1 గంట పాటు కూడా అతన్ని విచారించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి పోలీసులు మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు, పలు కేసులు కూడా నమోదయ్యాయి. కాబట్టి ఇతడు నిర్వహిస్తున్న సైట్లకు సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన నగదు సంబంధించి ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది అన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నంతా కూడా బ్యాంకు ఆర్థిక లావాదేవీల అంశం మీద సిసిఎస్ పోలీసులు దృష్టి సారించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 36 బ్యాంకులకు సంబంధించి నోటీసులు సర్వ్ చేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిసిఎస్ పోలీసులు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ సాగిస్తున్న వేళ సిఐడి కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక వివరాలను ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులను కోరినది. కాబట్టి వారు కూడా త్వరలో కేసుకు సంబంధించి బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ ఉందా లేదా, దీని ద్వారా ఏవైనా నిధులు వచ్చాయన్న సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ సిఐడి గడిచిన కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసిన నాయకుల సంబంధించి కూడా వాళ్ళ వద్ద నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. వారిని కూడా విచారిస్తున్న తరుణంలో తాజాగా ఐబొమ్మ కేసు కూడా యాడ్ అవడంతో మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తున్నట్టు ఐబొమ్మ సైట్లకు సంబంధించి కూడా 4 కీలక బెట్టింగ్ యాప్లు కొంత ప్రమోట్ చేసినట్టుగా ఇప్పటికే కొంత సమాచారం సేకరించిన నేపథ్యంలో కూడా బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైనా ఇప్పటివరకు చనిపోయారా, దీనికి సంబంధించి ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఎలాంటి సమాచారం చెప్పలేని నేపథ్యంలోనే సిపి సజ్జనార్ రంగంలోకి దిగి కూడా చాలాసేపు అతడి వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు రేపటితో కూడా అతడి 5 రోజుల కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ సైట్లను ఆపరేట్ చేస్తున్నట్టుగా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా యాడ్స్ సంబంధించిన రెవెన్యూ ఎక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత రవి ఖాతాల నుంచి మరొక వేరే వ్యక్తుల ఖాతాలోకి వెళ్ళిందా లేదా, ఎందుకంటే అతడికి సంబంధించిన బంధువుల ఖాతాలో కూడా కొంత నగదు బదిలైనట్టుగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. కానీ నిన్న ఎలాంటి సమాధానాలు అడిగినా కానీ మౌనంగా ఉంటూ వచ్చినట్లుగా మనకైతే కొంత సమాచారం ఉంది. కాబట్టి ఈరోజు కూడా అతడి వ్యవహారశైలి మారుతుందా, లేకపోతే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్తారని మాత్రం మనం చూడాలి. రేపటితో కొంత కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రసారికైతే ఈరోజు చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నమే సిసిఎస్ పోలీసులు చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఓకే, థాంక్యూ కిరణ్.